నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ. ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడున్నది శ్రీక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో. ఈ క్షేత్రం ఉన్నది కామేనహల్లి, ఆరోడి పంచాయతీ, సాసలు హుబలి, దొడ్బలాపుర తాలూకా, బెంగళూరు గ్రామాంతర జిల్లా. శాలిగ్రామ సమేత శ్రీ ఉద్భవించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఈ దేవస్థానానికి మనం ఈ వారము వచ్చినాము. మీకు కూడా ఈ దేవస్థానం గురించి నేను వివరిస్తాను. దయచేసి మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకోకున్నట్ల చూస్తారని ఆశిస్తూ మీ మురళీకృష్ణ. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామేనహల్లిలో సాసుల చిన్నమ్మ కోసము వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎలా పునర్నిర్మింపబడిందో ఈ దేవస్థానం ట్రస్టు వాళ్ళ నుంచి మనం తెలుసుకుందాము రండి. ఇక్కడ జాతి అతీతంగా ఆ జాతి ఈ జాతి అనేది ఏం లేదు. సర్వజనాంగ శాంతి దూట అన్ని జనాంగములకు కూడాను ఇక్కడ వచ్చిపోయే అవకాశం ఉంది. ప్రతి శనివారం ఇక్కడ అన్నదాసోహం నడుస్తుంది. బెంగళూరు నుండి ఇది 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే పెద్దబళ్ళాపురం ఇంకా 26-27 కిలోమీటర్లు అవుతుంది. ఘాటి సుబ్రహ్మణ్యం ఇంకా నియర్ బై ఉంది. ఇక్కడ గొరవనహళ్ళి ఇంకా నియర్ బై ఉంది. ఈ క్షేత్రానికి రాయదుర్గము, చిత్తూరు, తర్వాత కళ్యాణదుర్గము, ఆవగడ, ತುಮಕೂರು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್, ಬೆಂಗಳೂರು ರೂರಲ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್, ಅರ್ಬನ್, ಬೆಂಗಳೂರು ಅರ್ಬನ್ನಿಕ್ನೇ ಜಾಸ್ತಿ, ಬೆಂಗಳೂರು ಸಿಟಿ ಒಳನೇ ಜಾಸ್ತಿ ವಸ್ತಾ ఉండేది. తర్వాత గౌరీబిదనూరు, చిಕ್ಕಬಳ್ಳಾಪುರ, కోలార, ತುಮಕೂರು, ಮೈಸೂರು, ಹೊಸೂರು, చిత్తూరు అన్ని కడలు ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీస్ లోనే ఉండారు. ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ డివోషన్ టువర్డ్స్ దిస్ టెంపుల్. అయినా అట్లయి ఇది ఒక క్షేత్రంగా పెరుగుతూ ఉంది. ఇంకోటి విశేషం ఏమంటే అనుకోనింది ఇక్కడ నడుస్తుంది. ప్రతి శనివారం పూజలు నడుస్తుంటారు. జరిగేటప్పుడు మన మనసులో ఉండే అభిష్టము ఈడేరల్లా అంటే స్వామికి 3 వారాలు వచ్చి పూజ చేపించి పువ్వు అడిగేది అని ఒక పద్ధతి ఉంది. మన మనసులో ఏమనుకుంటాము అది కావాలా అంటే ఉడికడ ప్రసాదం ఇచ్చే దేవుడు, లేదు అంటే నిర్దాక్షిణ్యంగా ఎడుమకడ మా ప్రసాదం ఇచ్చే. ఇట్ హ్యాస్ బీన్ టైమ్ టెస్టెడ్ అండ్ టైమ్ ప్రూవ్డ్. సెవరల్ టైమ్స్ ఇట్ వాస్ టెస్టెడ్. సాకಷ್ಟು సార్లు అట్లా అది టెస్టింగ్ అయింది. ఉదాహరణకు స్పష్టంగా చెప్తాం. పక్కల ఈడాడ యజమానులు ఉండారు, వీళ్ళు ముతాయపళ్ళు అని, వాళ్ళు మన ట్రస్టీసే ఈ కామేపల్లి ఊరోళ్ళు. వాళ్ళకి హెల్త్ ఎంత అప్సెట్ అయిపోయింది అంటే కొలంబియా ఏషియాలో అడ్మిట్ చేసి సుమారు 15 దినాలు 20 దినాలు ఇంకా జాస్తి అంత అయినా కానీ మాట్లాడిపోయా. ఈజ్ వాయిస్ ఇస్ గానవే. మాకి అందరూ చూసినాడు ఇంతే యజమాన బాగానే ఒక స్టేజ్ పోయా. ఒక దినము వీళ్ళు శ్రీమతి గారు దేవునికి వచ్చి పూజ చేపించి ఇతనికి తీర్థము వేసి నీకేహణం ఏమన్నా చెయ్యి అడుకున్నప్పుడు ఆశ్చర్యం పవాడం రీతిలో వాయిస్ వచ్చా. ఈ కేమ్ బ్యాక్. ఇప్పుడు చూడండి, జీవాలు ఇడుచుకొని ఆరాంగా వ్యవసాయం చేసుకొని గుండ్రాయి గట్ల పారాడుతూ ఉన్నారు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ టెంపుల్. ఈ దేవస్థానం జీర్ణోద్ధారంకి చాలా జనం సహకారం చేసినారు. వాళ్ళు వీళ్ళు అనే ప్రశ్న కాదు. సో మెనీ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ బిగిన్ విత్ ది ఓంకారం. ఇంకా గర్భగుడి మేము వీ హ్యావ్ నాట్ డిస్టర్బ్డ్ ది గర్భగుడి, వీ హ్యావ్ రిటైన్డ్. ఇది గంగర్ కాలం, గంగర్ చెప్తా ఉంటుంది కదా, ఆ గంగర్ కాలంలో ప్రారంభమైన దేవస్థానము ఆపదటి ఇంకా పూజార్హంగా నడుస్తూ ఉంది. అట్లే ఉండే, గుబ్బం ఉన్నట్లు ఉండే. తర్వాత వీ హ్యావ్ రిటైన్డ్ ది వెరీ ఓల్డ్ గర్భగుడి. వీ హ్యావ్ నాట్ డిస్టర్బ్డ్ యాజ్ ఇట్ ఈస్, వీ హ్యావ్ నాట్ డిస్టర్బ్డ్ ది గర్భగుడి. దాని చుట్టూను కొత్తగా కట్టి ముందర సుఖనాసి ఉంది. దాని తర్వాత ఇది ప్లాట్ఫారము అంత హాల్ అంతా చేసి రాతి కట్టడము చేపించి అంతా ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కాంట్రిబ్యూటెడ్ బై ది డోనర్స్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీబడి ఆఫ్ ది టైమ్. ఓకే, దానికి మొదలు స్వాములు వీళ్ళు చేయి పెట్టిందేనే ఇది అభివృద్ధికి కానీ పిల్లర్ దైవ సంకల్పం ఉంది. తర్వాత ఏమయ్యా ముందర గర్భగుడి ఒకరు కట్టించే. ఇవన్నిటికంటే ఎక్కువగా స్వామికి ఎలుగుండలేదు, ఎలుగుండే అంటే ఇంత సన్న బుడ్డి ఉన్నట్లుండే లైట్. సాయంత్రం మాత్రం పొగలో కరెంట్ ఉండలేదు. బీపీ నాగరాజోళ్ళలోనే వాళ్ళు నిరంతర జ్యోతి కామేపల్తానికి నిరంతర 24/7 కరెంట్ పాపం వాళ్ళే తీసుకొని చెప్పించింది.
తర్వాత వీళ్ళు మా అధ్యక్షులు డాక్టర్ అనిల్ లక్ష్మీనారాయణ అని, వాళ్ళు ఈ ట్రస్ట్కి ఏం చేసినామో వాళ్ళకి అధ్యక్షులు, వాళ్ళు ట్రెజరర్. ఓకే, వాళ్ళు సొంతం అవుట్ ఆఫ్ హిస్ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఒక రూమ్ కట్టించినారు ఆయన. బిల్ట్ వన్ రూమ్ క్లోజలీ. వీళ్ళు శ్రీమతి గారు ఈ బెంగళూరు రూరల్ జిల్లా పంచాయతీ అధ్యక్షులు అయినారు. అండ్ హీఈస్ ఎ లీడింగ్ అడ్వకేట్, హైకోర్టులో అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ రైట్ నౌ. ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. బార్ కౌన్సిల్ వేరే వేరే కెపాసిటీస్లో వాళ్ళు ఈజ్ వర్కింగ్. ఓకే, వాళ్ళది కాంట్రిబ్యూషన్, ఐ మీన్ సర్వీస్ టు ది ట్రస్ట్ ఈస్ మోర్ సో. అయినా వాళ్ళ తర్వాత వాళ్ళదైనాక తిప్పని వీళ్ళు ఒక ట్రస్టీ. వీళ్ళు మూర్తి, ఎస్టేట్ మూర్తి అంటేనే, నేను లాస్ట్ టైం మూర్తి అని చెప్పాకు ఎస్టేట్ నరసింహయ్య అంటే వాడేవాడు. నరసింహమూర్తి వీళ్ళ పేరు యాక్చువల్లీ, ఎస్టేట్ మూర్తి అంటేనే ఫేమస్. వీళ్ళు కృష్ణారెడ్డి వాళ్ళని. వీళ్ళు మనం కూర్చొని ఈ జాగా, ఈ షెడ్, ఇది వెనక దాసోహం ఉస్తువారి కంప్లీట్ ప్రతి శనివారము వాళ్ళే వేసుకొని, వాళ్ళు సదాశివపురంలోని ఈ సబ్ ఇన్స్పెక్టర్, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉంటారు. వాళ్ళు ట్రస్ట్నే. వాళ్ళు బిపిఎన్ నాగరాజు అని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటారు. అట్లే అందరిదేను, ఎవ్రీబడి హెస్ కాంట్రిబ్యూటెడ్. తర్వాత ఏమాయంటే ఒక సముదాయ భవనం నిర్మాణం చేసి ఇక్కడ పెండింట్లు, ఎంగేజ్మెంట్స్, నామకరణాలు వేరు వేరే ఈ భాగంలో ఇడీ సాసోలు హోబళీలో ಯಾವುದೇ చిత్రం లేదు. ఈవెన్ సాసోలు హోబళీ ఏమి అంటే దొడ్డబళ్ళాపురం తాలూకులో ఇంత టాప్ క్వాలిటీ ఉండే చిత్రం అవది లేదు. అట్లా దానికి అందరూ సహకారం చేసి ఎవ్రీబడి హెస్ కాంట్రిబ్యూటెడ్ ఆన్ దేర్ ఓన్ లైన్స్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ దిస్ నాట్ ఓన్లీ సముదాయ భవన్, ఈవెన్ ది శ్రీక్షేత్రం యాజ్ ఎ హోల్. ఇంకా ముందర శ్రావణంలో మీరు రావాలి ఒకసారి. ఎంత జనం వస్తారంటే శనివారము బ్రహ్మాండంగా వస్తారు. ఎన్ని వేలు జనం వచ్చినా కానీ అందరికీ ప్రసాదము అవ్వదు, వీల్ ప్రొవైడ్. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అయ్యి కాబట్టి ఇక్కడ మొదలు మత్తూటికి భక్తాదిలో వాళ్ళు చెప్పినట్ల ఇడీ సమస్త కర్ణాటకలో అర్ధ భాగం కర్ణాటకం, ఆంధ్రప్రదేశ్, గంగల్ కాలంది డైనాస్టికల్ హిస్టరీ మనం తీసుకుంటే గంగల్ కాలంలో ఇది ప్రతిష్టాపన అయింది. వాళ్ళు ఎవడే చెప్పారు మోర్ దెన్ 1000 years. ఈ చరిత్రం కూడాను ఇప్పుడు పాపం పేదోళ్ళకంతా ఈ ఓబుళి తాలూకులోనే ఉండొచ్చు, పాతల తాలూకులు, గోరిబిద్నూరు, ఇక్కడ కోరటగిరి, మదిగిరి వాళ్ళంతా వచ్చి ఇక్కడ పెండిళ్ళు కూడా చేయొచ్చు. అందరూ వస్తారు. భక్తాదులు చాలా అట్రాక్షన్ అవుతా ఉంది. మధ్యలో ఇక్కడ దేవుడు ఉండాడో లేదో అనేది అందరికీ కన్ఫ్యూజ్ అయిపోయింది. చెట్లు పెరిగిపోయింది, బేలి చెట్లు పెరిగిపోయింది ఇక్కడ. దాంతో దేవుడే నాకు నరసింహస్వామి మా ఎండిఏ వాళ్ళ రూపంలో వచ్చి చేయించినాడు అంటే నేనంతూ భావిస్తాను. ఇట్లా వాళ్ళు ఒగిరే చేసేకాయలు అందరూ సపోర్ట్ చేయాలా. సపోర్ట్ చేస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ సంస్థ. నరసింహస్వామి దేవాలయం ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే నేను దానికి సర్కారు వాళ్ళను చేయి జోడిస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే నేను అనుకున్నాను. ఇంతేనండి మాది అభిప్రాయం. నమస్కారం. మా ఈ క్షేత్రం ఇంకా నెక్స్ట్ మాది ఈడొక మినీ జూ పెట్టాలని మాది చాలా నాడు కనీసం తేరు ఆమెటి ఇంకా తేరు మా నరసింహస్వామిని ఇంకా అది ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ని మేమంతా కమిటీ వాళ్ళంతా చేయాలనేసి చాలా ఉత్సాహంగా ఉండాము. ఈ క్షేత్రం దాయాయుడు ఇది అయిపోతుడికి ఒక ఫైనలైజ్ అవుతా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏముంది ఫస్ట్ తేరుదే మాది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది. రథోత్సవం చేయాలా అనేసి ఇక్కడ ఒక జాతరను నడిపేయాలనే మాది చాలా నాళ్ళు ఇంకా అందరూ వేడికలు ఉంది, అందరికీ మనసు ఉంది. సో నెక్స్ట్ ఇదంతా ఇచ్చేస్తా ఉన్నాము. ఈ క్షేత్రంకి ఒకసారి వచ్చి రాండి, విజిట్ చేయండి. మీ శ్రావణంలోనూ రావండి. ఎనీ టైం మీరు ఇక్కడ వస్తే శనివారం వస్తే బాగుంటుంది. వచ్చి మీరు దర్శనం చేయండి. అప్పుడు మీకు అనిపిస్తుంది ఏమి ఈ దేవుడు మహిమ ఏంతుంది అనేది. మీరే ఒకసారి పరీక్ష చూడండి. నమస్కారం.